సో బ్రిక్స్ అనేటువంటి ఏదైతే మనం ఇప్పుడు సమిట్ జరిగి ఉన్నదో, సో ఈ యొక్క వర్డ్ పదం ఏదైతే ఉందో ఇది ఆవిర్భావం అనేటువంటిది 2001లో జరగడం జరిగింది అండి. ఒక వ్యక్తి ఉంటారు, ఆయన పేరే జిమ్ ఓ నీల్ అనేటువంటి ఒక ఎకనామిస్ట్. ఈయన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి చెందినటువంటి వ్యక్తి. ఈయన గోల్డ్‌మ్యాన్ సాక్స్ అనేటువంటి ఒక కన్సల్టెన్సీ సర్వీస్లో దాని యొక్క ఫౌండర్గా చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి. సో ఈయన ఒక పదాన్ని సజెస్ట్ చేశారు. ఇదే 2001లో బ్రిక్ అనేటువంటి పదాన్ని సజెస్ట్ చేశారు. వర్డ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండి. సో ఫైనల్గా బ్రిక్ అనేటువంటి పదం సజెస్ట్ చేశారు. దాని తర్వాత ఈ 4 దేశాలన్నీ కలిసి ఒక కూటమిగా ఏర్పడి వీరు ఈ దేశాలలో అభివృద్ధి కోసం సమావేశాలను నిర్వహించుకోవడం, అదేవిధంగా ఒకరికొకరు సహాయ కార్యక్రమాలు అనేటువంటివి వివిధ అంశాలపైన లైక్ ఎకానమీకి సంబంధించి కానీ, టెక్నాలజీ అప్గ్రేడేషన్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, యూత్ ఎంప్లాయ్మెంట్ కానీ వీటి అంశాలన్నీ పైన కూడా వీరు ఒకరికొకరు సపోర్ట్ అనేటువంటిది చేసుకుంటా ఉన్నారు.